హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 26th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత సైన్యానికి తేజస్సు. భారత సైన్యానికి తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన LCA తేజస్లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALతో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ. 62,370 కోట్లు. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 MK1A విమానాలను హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అందించనుంది. MiG-21 యుద్ధ విమానాలకు నేడు వీడ్కోలు పలకనుండడంతో వాటి స్థానంలో వీటిని వినియోగించనుంది. HALతో రక్షణ శాఖకు ఇది రెండవ ఒప్పందం. రూ. 48,000 కోట్లతో 83 తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు 2021 ఫిబ్రవరిలో తొలి ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇది రెండవ ఒప్పందం. భారత సైన్యానికి తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందించనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రపంచ పారా అథ్లెటిక్స్. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా సెప్టెంబర్ 25న ప్రపంచ పారా అథ్లెటిక్స్ క్రీడలను ఢిల్లీలో ప్రారంభించారు. 104 దేశాల నుంచి 2,200 మంది అథ్లెట్లు ఈ క్రీడలలో పాల్గొననున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్నిప్రైమ్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి 5 ఏళ్లు జైలు శిక్ష. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి పారిస్ క్రిమినల్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి అక్రమంగా నిధులు పొందిన కేసులో నేరం రుజువైందని కోర్టు ప్రకటించింది. సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్లు జైలు శిక్ష. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వాననీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం. దేశంలో వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జల్ సంచయ్, జన్ భాగీదారీ 1.0 ర్యాంకులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వరుసగా 2-3 స్థానాలలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వాననీటి సంరక్షణ, వృధా నీటి నివారణ, నీటి పొదుపు, నీటి వనరులను సుస్థిరం చేయడానికి గతేడాది సెప్టెంబర్లో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జల సంచయ్, జాన్ భాగీదారీ 1.0లో దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపిక కాగా తెలంగాణలోని 8 జిల్లాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. సో జల్ సంచయ్, జాన్ భాగీదారీ కార్యక్రమంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే IACC చైర్మన్గా శ్రీదేవి రెడ్డి. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగానికి చైర్పర్సన్గా శ్రీదేవి దేవిరెడ్డి నియమితులవ్వడం జరిగింది. ఐఏసీసీ ఏర్పడిన తర్వాత ఒక మహిళ చైర్మన్గా ఎంపికవ్వడం ఇదే మొదటిసారి. 2025-26 సంవత్సరానికి శ్రీదేవి బాధ్యతలను నిర్వర్తించనుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. గోరేటి వెంకన్నకు అంబేద్కర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్. ప్రముఖ గేయ రచయిత, కవి గోరేటి వెంకన్న, అలాగే విద్యా ప్రచారకర్త ప్రేమ్ రావత్లకు డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. వర్సిటీ 26వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30న రాష్ట్ర గవర్నర్ కులపతి జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 26 సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.